కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మక ఆంధ్ర యూనివర్సిటీ పరువు తీసిందని వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీవత్సవ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏయూలో అనేక సమస్యలు తలెత్తాయని అన్నారు. విద్యార్థులంతా గళమెత్తిన ఏయూ యాజమాన్యం, వైస్ ఛాన్సలర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ముఖ్యంగా విద్యని కంప్లీట్ గా భ్రష్టు పట్టించే విధంగా వాళ్ళు చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ మన విశాఖపట్నానికి మణిహారంగా, యాక్చువల్గా మొత్తం ఆంధ్రప్రదేశ్కే మణిహారంగా ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ఈ గత 18 నెలలుగా అక్కడ అవుతున్న కార్యక్రమాలు చూస్తుంటే అనేక అవకతవకలు. స్వచ్ఛందంగా విద్యార్థులు ఇలా రోడ్డు మీదకి ఎక్కడం, ఒక 6 నెలల క్రితం ఆక్సిజన్ లేదని చెప్పేసి అక్కడ ఏదైతే అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదో అప్పుడు ఒక బీఈడి విద్యార్థి చనిపోవడం జరిగింది. అప్పుడు ఆందోళనలు అయ్యాయి. అదేవిధంగా ముందు ఫ్యాకల్టీ వాళ్ళు వేధింపులు తట్టుకోలేక ఒక సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఆ టైంలో మేము, అదేవిధంగా మా సిటీ ప్రెసిడెంట్ కేకే రాజు గారు అందరం కూడా వెళ్ళి పరామర్శించాం. అప్పుడు కూడా మేనేజ్మెంట్ అనేది ఎటువంటి విధంగా పట్టించుకోలేదు. ఇప్పుడు వీటన్నిటికీ పరాకాష్ఠగా మొన్న ఒక వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఏదైతే ఏబీవీపీ అలాగే ఎస్ఎఫ్ఐ మధ్యన గొడవ చిలికి గాలివాన్గా మారి, అంటే ఒక యూనివర్సిటీలో ఒక శాంతియుత వాతావరణాన్ని మెయింటైన్ చేసే విధంగా ఉండాల్సిన యూనివర్సిటీల్ని ఒక సమస్య వస్తే వైస్ ఛాన్సలర్ కానీ, రిజిస్టర్ గారు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళ చేతుల్లో పిల్లల్ని పిలుచుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా సామరస్యంగా పరిష్కరించడం చేతకాక ఈరోజు ఒక నగర పోలీస్ కమిషనర్ అక్కడికి వచ్చి అక్కడ ఆయన ఆ శాంతియుతంగా చేయడానికి ఎలా చేయాలని చెప్పేసి అక్కడ మొత్తం గొడవలు అవుతుంటే ఆయన ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అంటే అసలు వీసీ గారు ఏం చేస్తున్నారు, ఎందుకని స్టూడెంట్స్ మాట లేదా స్టూడెంట్స్ యొక్క బాధ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. గొడవలు అనేవి కాలేజెస్ లో స్టూడెంట్స్ మధ్యన యువకులుగా వాళ్ళకి ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. అలాంటివి ఒక యూనివర్సిటీ మేనేజ్మెంట్ కానీ, ఛాన్సలర్ కానీ వీళ్ళు చొరవ తీసుకొని చాలా ఎర్లీ స్టేజ్ లో గొడవలు పెద్దదవ్వకుండా చేయకుండా, అసలు ఒక డిస్కషన్స్ అనేవి సరిగ్గా లేకుండా ఈరోజు పోలీస్ ఆంక్షలు పెట్టడం, వాటిని వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే విధంగా చేయడం, ఆఖరికి కమిషనర్ వచ్చి ఆయన కమిషనర్ గారే వచ్చి అక్కడ నుంచునే విధంగా చేయడం, ఇలాంటివన్నీ ఆంధ్ర యూనివర్సిటీలో, అది కూడా ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే శత జయంత్సవాలు అవుతున్నాయో, 100 years సెలబ్రేషన్స్ అవుతున్నాయో, ఈ టైంలో ఇలాంటి కార్యక్రమాలు అవడం అనేది నిజంగా దౌర్భాగ్యం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఏయూని నిర్వీర్యం చేయడానికి వాళ్ళు అన్ని రకాలుగా చేస్తున్నారు. మా ఉద్దేశంలో అయితే ఇది కూడా ఈ గొడవలు అవనివ్వడం, వీటిని ఒక ఇష్యూ చేయడం, అంటే దీనివల్ల పేరెంట్స్ లో కానీ సొసైటీలో కానీ ఏయూ మీద ఒక బ్యాడ్ ప్రాపగండా తీసుకెళ్లే విధంగా యూనివర్సిటీ వాళ్ళు చేస్తున్నారు. అంటే దీని వెనకాల ఏదైనా మీకు వేరే ఆలోచనలు ఉన్నాయా అంటే, ప్రైవేట్ యూనివర్సిటీలు, అసలే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎప్పుడు ఏదన్నా సరే ప్రైవేట్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారేమో విద్యని గవర్నమెంట్ ఇస్తే బడుగు బలహీన వర్గాలందరూ కూడా వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టకుండా చదువుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండాలని చెప్పేసి ఆయన ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వడం కానీ, స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్స్ ని డెవలప్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తే ఈ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళేమో మళ్ళీ నాడు నేడు మొత్తాన్ని నీరుగార్చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 7,200 కోట్ల పైన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉండిపోయాయి. స్కాలర్షిప్లు మాటే లేదు, విదేశీ విద్య మాటే లేదు. ఇలాగా విద్యని కంప్లీట్ గా, ఆఖరికి మొన్న ఒక 3 నెలల నుంచి కూడా మీరు ముందు చూశారు, ఏదైతే మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతో ఒక మానసపుత్రికగా ఆయన భావించి
మన మెడికల్ కాలేజ్ ప్రతి పార్లమెంట్ స్థాయిలో ఉంటే మొత్తం ఎక్కడికి దూరంగా వెళ్ళకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన కేజీహెచ్ ఉంది, కేజీహెచ్ కి అటు అరకు, పాడేరు, అక్కడి నుంచి అలాగే శ్రీకాకుళం వరకు కూడా అందరూ, అలాగే ఒరిస్సా నుంచి కూడా వస్తారు. అలా కాకుండా ఎక్కడికక్కడ ఇలా మెడికల్ కాలేజ్. పాత్రికేయ మిత్రులైన మీడియా మీద, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈనాటి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం సోదరులు శ్రీవత్స గారు చెప్పినట్టు ఏయు ఎంతో చరిత్ర గల ఆంధ్ర యూనివర్సిటీ, మన దేశంలోనే ఎంతో పేరుగాంచిన ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ళు మన ఉత్సవాలు కూడా మనకు జరుపుకునేందుకు సిద్ధంగా ఉంది. అటువంటి యొక్క ఆంధ్ర యూనివర్సిటీని ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీరు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మరి ఈ మధ్యనే ఏబీవీపీ మరియు ఎస్ఎఫ్ఐ యూనియన్ మధ్య, స్టూడెంట్ యూనియన్ మధ్య తగుని అది చినికి గాలివాన అయ్యే విధంగా యొక్క ఏయుబీసీ గారు కనీసం దాన్ని 4 గోడల మధ్య సమస్య పరిష్కరించాల్సిన సమస్యని ఎంతో పెద్ద గొడవ జరుగుతూ పోలీసుల మధ్య సిపి గారు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క సమస్యను పరిష్కరించకుండా దాన్ని అందాక కొన్ని రోజులు దాన్ని వాయిదా వేసి యొక్క తీర్చే విధంగా యొక్క తీరు మనం గమనించాం. ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా స్టూడెంట్స్ మధ్య చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అవి. దాన్ని వెంటనే కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. అటువంటి విషయంలో పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడం తీరు నిజంగా అది శుభపరిణామం ఎట్టి పరిస్థితుల్లో కాదు. అలాగే లోకేష్ గారు మనకి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. వాళ్ళ తోడలుడు గీతం యూనివర్సిటీ మీద ఉన్న శ్రద్ధ ఏయూ మీద ఎక్కడ కూడా వాళ్ళు చూపించట్లేదు. ఎందుకంటే ఈ మధ్యనే చూసాం, గీతం యూనివర్సిటీకి 54.9 ఎకరాలు మళ్ళీ దారదత్తం చేసేందుకు కౌన్సిల్లో తీర్మానం పెట్టి కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయింది. అటువంటిది ఏయూ యూనివర్సిటీని గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏయూలో మరి ఎంబీఏ యూ బ్లాక్ కట్టడం జరిగింది. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న ఎంతో ఏయూ స్థలాన్ని అన్యాక్రాంతంగా ఇతరులు ఎవరు ఆక్యుపై చేసే కబ్జాల్లో కోరలో ఉన్న ఏయూ స్థలాన్ని అన్నింటి కూడా దాన్ని రికవర్ చేయడం జరిగింది. అటువంటిది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రతిష్టను పెంచే విధంగా చర్యలు చేపడితే ఈ ప్రభుత్వం వచ్చాక కేవలం ప్రైవేట్ యూనివర్సిటీలకి మాత్రమే వీళ్ళు లబ్ధి చేకూర్చే విధంగా గవర్నమెంట్ యూనివర్సిటీలు అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎంతో మంది మహానుభావులు, మేధావులు వీళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కూడా ఈ దేశానికి వెళ్ళి సేవలు అందించారు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. అటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఈ రోజు ఈ విధంగా దానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వాళ్ళు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యనే మరి ఎంపీ భరత్ గారు ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన ఒక ఫంక్షన్కి వెళ్ళి పేద విద్యార్థులు ఎందుకు గతి లేని వాళ్ళు ఇలాంటి కాలేజీలో చదువుతారు, డబ్బులు ఉన్న వాళ్ళందరూ మా కాలేజీలో చదువుతారని చెప్పని స్వయంగా వెళ్ళి ఆ విద్యా సంస్థ నిర్వహించే ఎంపీ గారు వెళ్ళి ఆ విధంగా మాట్లాడడం ఎంత మాత్రం సమంజసం కాదు. సో అక్కడే వాళ్ళ తీరు ఏంటనేది స్పష్టంగా మనకి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏయుని దృష్టిని పెంచే విధంగా పనిచేయాలి తప్ప దేదాచరణ పనిచేయకూడదని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే యువకులు ఇచ్చిన హామీలు ఉన్నాయి, విద్యార్థులు ఇచ్చిన హామీలు ఉన్నాయి, అవన్నీ కూడా వాటి తొంగలో ఒక 2 సంవత్సరాలు అవుతుంది. యువతకి నిరుద్యోగ భృతి అన్నారు, ఆ హామీ లేదు. అలాగే 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. స్వయంగా లోకేష్ గారు పాదయాత్ర చేసి యువకులందరూ కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ అన్నారు. ఆ ఊసు కూడా లేదు. అలాగే జాబ్ క్యాలెండర్ అన్నారు, అది కూడా లేదు. ఫీజు రింబర్స్మెంట్ నిధులు కూడా ఈ రోజుకి విడుదల కాలేని పరిస్థితి. ఈ విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటి మీద వాళ్ళు ఫోకస్ పెట్టకుండా, హామీలు నెరవేర్చకుండా, కనీసం బడ్జెట్ లో వాళ్ళు నిధులు కేటాయించకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేసేస్తారు. వాళ్ళ సొంత యూనివర్సిటీకి స్థలాలు కేటాయించేసుకుంటారు. ఇటువంటి గవర్నమెంట్ యూనివర్సిటీలు కూడా నిర్వీర్యం చేసేస్తున్నారు. కాబట్టి ఇప్పటికి ఇకనైనా సరే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క విధి విధానాలను మార్చుకొని ప్రజలకు మంచి చేసే విధంగా, పేద విద్యార్థులు మంచి చేసే విధంగా ఈ యొక్క పాలన చేయాలని చెప్పి మేము హితవు పలుకుతూ ఈ యొక్క ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.